హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ క్రిమిలిగటి. ఐ మీన్ యూఐ/యూఎక్స్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యూఐ/యూఎక్స్ కేస్ స్టడీ. నేను ప్రీవియస్ వీడియోస్లో కానీ లేదంటే నా ఛానల్ మొత్తం చూసినా కానీ ఎక్కువ కేస్ స్టడీస్ గురించే మాట్లాడుతున్నా. కేస్ స్టడీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ప్రతి డిజైనర్కి, ఫ్రెషర్స్కైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కైనా. అది ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూస్లో అయితే చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నీ ఒకవేళ నువ్వు ఒక ఆఫీస్లో ఉన్నావు, నీ క్యాపబిలిటీస్ని మీ క్లయింట్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ మేనేజర్స్కి కానీ చూపించాలన్నప్పుడు, లేదంటే నీ ఫ్రెండ్స్కి చూపించాలన్నప్పుడు కూడా నీకు ఈ కేస్ స్టడీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ కేస్ స్టడీస్ యొక్క ఫార్మాట్, కేస్ స్టడీస్ని ఎట్లా క్రియేట్ చేయాలి బై యూజింగ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఏ కేస్ స్టడీ అయినా డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసి చేస్తాం. డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అయినా, హ్యూమన్ సెంట్రిక్ ప్రాసెస్ అన్నా, యూజర్ సెంట్రిక్ ప్రాసెస్ అన్నా ఒకటే, వరి కావాల్సిన అవసరం లేదు. సో ఈరోజు హెవెన్ యూఐ/యూఎక్స్ కేస్ స్టడీ. ఫస్ట్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఒక హెడ్డింగ్ ఉండాలి అండ్ ఫైనల్ అవుట్పుట్ స్క్రీన్స్ కొన్ని ఇలా మనము కొద్దిగా డిఫరెంట్గా స్టైలిష్గా పెట్టాలి. ఇది మెయిన్ బ్యానర్ సెక్షన్. నెక్స్ట్ అబౌట్ ద ప్రాజెక్ట్, అంటే ప్రాజెక్ట్ దేనికోసం అనేది ఇక్కడ పెట్టాలి. మెయిన్ మెడిటేషన్ పర్పస్. సో ఎందుకు మెడిటేషన్ అంటే, ఈ మనం హెక్టిక్ లైఫ్, బిజినెస్ వల్ల, ఆఫీస్ పనుల వల్ల, అదర్ యాక్టివిటీస్ వల్ల హెక్టిక్ లైఫ్ ఫేస్ చేస్తున్నాం. సో మన మైండ్కి పీస్ఫుల్నెస్ కానీ, మెంటల్ టెన్షన్ తగ్గనికి కానీ మనకు మెడిటేషన్ అనేది అండ్ స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమే ఈ అప్లికేషన్ అనేది, ఈ ప్రాజెక్ట్ యొక్క ఓవర్వ్యూ. నెక్స్ట్ ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, టార్గెట్ ఆడియన్స్ అంటే మెయిన్ యూజ్ చేసే యూజర్స్ అన్నట్టు, వాళ్ళనే ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ ఎవరంటే 16 to 50 years old. మెయిన్ వీళ్ళ మీద ఫోకస్ చేసినట్టు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, 16 or 12 to 70 కూడా అనవచ్చు. ఇక్కడ మెయిన్గా టార్గెట్ చేసింది మాత్రం 16 to 50 years. డ్యూరేషన్ 2 weeks. టూల్స్ ఏం వాడినాం, ఫిగ్మా, ఇలిస్ట్రేషన్, ఫోటోషాప్. రోల్ ఏంది, నీ రోల్ ఏం చేసిన ఇందులో ఏంటంటే ఐడియేషన్ అండ్ యూఐ/యూఎక్స్ డిజైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనేది మనం డిఫైన్ చేయాలి ఒక ఓవర్వ్యూని బట్టి. ప్రాబ్లం ఏంటంటే, మనం స్ట్రెస్ఫుల్ లైఫ్ ఫేస్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ఆఫీస్ వర్క్, బిజినెస్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి సొసైటీలో, ఫ్యామిలీలో. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి, అది మెయిన్ ప్రాబ్లం. సో దానికి సొల్యూషన్ ఏంటంటే, ఈ అప్లికేషన్ త్రూ మనం మెడిటేషన్ కానీ, కొన్ని పీస్ఫుల్ స్పిరిచువల్ రిలేటెడ్ వీడియోస్ కానీ, పీస్ఫుల్ మ్యూజిక్ కానీ వినొచ్చు అనేది సొల్యూషన్ ఇస్తున్నాం ఈ అప్లికేషన్ త్రూ అనేది చెప్పడం. ఇది ప్రాబ్లం సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కేస్ స్టడీస్లో అయినా. సో ఆ సెక్షన్ అయిపోయింది. ఈ సెక్షన్ తర్వాత నువ్వు ఇంకా కొన్ని స్క్రీన్స్, మొత్తం స్క్రీన్స్ ఉంటాయి కదా, నువ్వు ఇలా కూడా ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు, లేదంటే సెక్షన్ మొత్తం తీసేసిన అవసరం పర్లేదు. నెక్స్ట్ చెప్పా కదా డిజైన్ థింకింగ్ ప్రాసెస్. డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో మొత్తం 5 stages ఉంటాయి. ఐడియేషన్, డిఫైన్, ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్. దీన్ని మనం ఎంపథైజ్ని డిస్కవర్ అనొచ్చు, డిఫైన్, ఐడియేట్, డిజైన్ని ప్రోటోటైప్ అనొచ్చు, రీకలెక్ట్ని టెస్ట్ కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. సో ఒక్కొక్కరు ఈ విధంగా కాల్ చేస్తారు. డిస్కవర్ అంటే ఎంపథైజ్. ఎంపథైజ్ ఏంటంటే, ఎంపథైజ్ ఎలా ఒక యూజర్ యొక్క పెయిన్ పాయింట్స్ని మనం గెయిన్ చేయడమే ఎంపథైజ్. యూజర్ సెంట్రిక్ డిజైనింగ్లో ఒక యూజర్కి వాడి యొక్క పెయిన్ పాయింట్స్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజర్ అనేవాడు సెంట్రిక్లో ఉంటాడు. యూజర్ అనేవాడు మెయిన్ ప్రయారిటీ ఏ ప్రాజెక్ట్ డిజైనింగ్లోనైనా. సో యూజర్ రీసెర్చ్ చేసి యూజర్ యొక్క పెయిన్ పాయింట్స్ని మనం గెయిన్ చేయొచ్చు. కాంపిటీషన్ ఎనాలిసిస్ ఏంటంటే, కాంపిటీషన్ చాలా, ఇప్పుడు మెడిటేషన్ అప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి మార్కెట్లో. సో మిగతా వాటిని కూడా మనం బ్రౌజ్ చేసి వాటికంటే మనం బెస్ట్ చేయాలి, దాన్నే కాంపిటీషన్ ఎనాలిసిస్ అంటారు. నెక్స్ట్ డిఫైన్. యూజర్ రీసెర్చ్ తర్వాత యూజర్ పర్సనల్స్ క్రియేట్ చేయాలి. అంటే యూజర్ యొక్క పర్సనల్స్, వాడి యొక్క గోల్స్, ఫ్రస్ట్రేషన్స్ అండ్ ఎంపతి మ్యాప్స్ అండ్ ఎనలైజింగ్ స్టాట్స్ ఇవన్నీ గీయాలి. తర్వాత ఐడియేషన్ పార్ట్, ఇనిషియల్ ఐడియాస్, స్కెచెస్, కార్డ్ సార్టింగ్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్. నెక్స్ట్ డిజైన్. డిజైన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటోటైప్ కూడా అనొచ్చు. దాంట్లోనే టైపోగ్రఫీ, లో ఫిడిలిటీ, హై ఫిడిలిటీ, ఫైనల్ స్క్రీన్స్ ఉంటాయి. రీకలెక్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఈ ప్రాజెక్ట్ నుంచి ఏం నేర్చుకున్నాం, నీ ఛాలెంజెస్ ఏం ఫీల్ అయినాం అనేది మనం ఈ కేస్ స్టడీస్లో చెప్పొచ్చు. ఈ రీకలెక్ట్ ప్లేస్లో నువ్వు టెస్ట్ కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఈ డిజైన్ని టెస్ట్, యూజబిలిటీ టెస్ట్ చేసి కొన్ని మనం పెయిన్ పాయింట్స్ గుర్తించడం, యూజర్ మన అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు ఇవి చేంజెస్ చేసిన అనేది మనం పెట్టవచ్చు ఈ టెస్ట్లో. నెక్స్ట్ ఫస్ట్ వన్ యూజర్ రీసెర్చ్. యూజర్ రీసెర్చ్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను. క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనేటివి ఉంటాయి యూజర్ రీసెర్చ్లో మెయిన్గా. కాంపిటేటర్ ఎనాలిసిస్ అనేది కూడా రీసెర్చ్ కిందకే వస్తుంది, బట్ అది యూజర్ రీసెర్చ్ కాదు.
ఇంతకుముందు చెప్పా కదా, కాంపిటీషన్ అనాలిసిస్ అనేది ఒక ప్రాజెక్ట్. ఈ సిమిలర్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం లాంటి సిమిలర్ ప్రాజెక్ట్ ఎలా ఉన్నాయో అవి బ్రౌజ్ చేసి వాటికన్నా బెటర్గా వేయాలి. అది కాంపిటేటివ్ అనాలిసిస్ కిందకు వస్తుంది. ఈ తర్వాత యూజర్ రీసెర్చ్లో క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ ఉంటుంది. క్వాలిటేటివ్ రీసెర్చ్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈరోజు క్వాంటిటేటివ్ రీసెర్చ్ గురించి చెప్తాను. క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనేది అది డీల్స్ విత్ స్టాట్స్ అండ్ ఎక్కువ డీల్స్ అనేది స్టాట్స్ గ్రాఫ్స్ తోటి డీల్స్ అవుతుంది. ఎక్కువ మందితోటి మనం యూజర్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫేస్ టు ఫేస్ కాకుండా మామూలుగా సర్వీస్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆర్ రీడ్ బటన్ అంటే రీడ్ చెక్ పాయింట్స్ అంటే షార్ట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి సర్వేస్ని మనం పోస్ట్ చేయడం. దేంట్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్, ఎనీవేర్ నీకు ఎంత గ్రూప్స్ ఉంటే వాళ్ళతో నువ్వు షేర్ చేయాలి. కొన్ని యూజర్ రీసెర్చ్ క్వశ్చన్స్ని మనము ప్లాన్ చేసుకొని ఆ క్వశ్చన్స్కి షార్ట్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చెప్పా కదా, ఇట్ కుడ్ బి మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎస్ నో, ఇలాంటి షార్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని మనం సర్వేస్గా మార్కెట్లోకి వదిలేయాలి. సో ఆ సర్వేస్ని బట్టి మనము ఈ సర్వేస్ క్వశ్చన్స్ ఏంటంటే హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ డూ యూ ఐడెంటిఫై, ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్, హ్యావ్ యూ ఎవర్ ప్రాక్టీస్ మెడిటేషన్, ఇలాంటి క్వశ్చన్స్ని మనము వేసి వాళ్ళ యొక్క ఇన్సైట్స్ని అంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ని తీసుకొని మనం ఇట్లా పై చార్ట్స్ తీసుకోవాలి. సపోజ్ హ్యావ్ యూ ఎవర్ ప్రాక్టీస్ మెడిటేషన్, ఎస్ అని 50% అన్నారు, నో బట్ ఐ వాంట్, చేయట్లేదు బట్ చేయాలని ఉందని 40% అంటున్నారు, సో నో ఐ డోంట్ వాంట్ అని 10% అంటున్నారు. సో ఇలా మనము పై చార్ట్స్ తీసుకోవడం. నెక్స్ట్ బార్ చార్ట్, వాట్ ఫ్యాక్టర్స్ మే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ యువర్ డిసిషన్ టు మెడిటేట్, నీకు ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి మెడిటేషన్ చేయడానికి. కొంతమంది ఫ్రెండ్స్తో, కొంతమంది జిమ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఉంటేనే వెళ్తా, లేదంటే నేను నా అంతా నేనే పొద్దున్న లేచి వెళ్తా, అదంటే సెల్ఫ్ మోటివేషన్. కొంతమంది ఏంటంటే జోడి ఉంటేనే పోతారు, గ్యాంగ్ ఉంటేనే పోతారు. చాలా ఇలా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఫ్రెండ్స్ అంటే 5%, సెల్ఫ్ మోటివేషన్ 17%, ఫర్ బెటర్ హెల్త్, ఇలాంటివన్నీ మనం ఇట్లా బార్ చార్ట్గా అండ్ ఇలాంటి క్వశ్చన్స్ బార్ చార్ట్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్, వాట్ డూ యూ ఎయిమ్ టు అచీవ్ త్రూ మెడిటేషన్, మెడిటేషన్ త్రూ నువ్వు ఎలాంటి అచీవ్ చేయాలనుకుంటున్నావు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలనుకున్న క్వశ్చన్స్ కూడా వేయాలి. అందులో మెంటల్ పీస్, కాంటెంట్మెంట్, ట్రాంక్విలిటీ, కామ్నెస్, ఇలాంటి పీస్ఫుల్, ఇవన్నీ మనము ఓవర్కమ్ చేయాలి. ఇవన్నీ మనకు కావాలి ఒక మెడిటేషన్ త్రూ. సో ఇలాంటివన్నీ మనము సర్వేస్ త్రూ చేస్తాం. సర్వేస్ ఈజ్ నథింగ్ బట్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. సో ఈ విధంగా రీసెర్చ్ చేసి మనం ఇట్లా ఈ గ్రాఫ్స్, పై చార్ట్, బార్ చార్ట్ త్రూ మనం డేటాని ఇట్లా కలెక్ట్ చేసుకోవాలి. ఈ డేటా త్రూ ఇన్సైట్స్ని క్రియేట్ చేయాలి. ఏమేమి ఇన్సైట్స్, వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు మెడిటేషన్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది ఇట్లా ఇన్సైట్ అనేది ఒక పేరాగ్రాఫ్ రూపంలో చిన్నగా రాసుకోవాలి. నెక్స్ట్ కాంపిటేటివ్ అనాలిసిస్, మనం రీసెర్చ్ చేసినప్పుడు సేమ్ కాంపిటేటివ్ అనాలిసిస్, మెడిటేషన్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో కాంపిటేటివ్ అనాలిసిస్లో నేను హెడ్ స్పేస్, లోజాంగ్, ఇన్సైట్ టైమర్, కామ్, పెటిట్, బ్యాంబూ, థింక్ రైట్, ఇలాంటి కాంపిటేటివ్ అనాలిసిస్ అంటే ఇలాంటి నేను అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకున్న నా మొబైల్లో నేను వాటిని బ్రౌజ్ చేసినప్పుడు వాటిలో నీకు ఏమేమి ప్రాబ్లమ్స్, ఏమేమి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఇట్లా రాసుకోవాలి. క్లటర్ డిజైన్ మంచిగా లేదు, నాయిస్ డ్యూ టు అన్నెసెసరీ కంటెంట్, ఓవర్వెల్మింగ్ విజువల్స్, కన్ఫ్యూజన్, అంటే మన ఇలా ఉన్నాయి అని అబ్జర్వేషన్స్, దాంట్లో మంచి చెడు అనేటివి మనం ఇట్లా రాసుకోవాలి. దానికన్నా బెటర్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఇది కాంపిటేటివ్ అనాలిసిస్. నెక్స్ట్ పర్సనాస్, ఇప్పుడు రీసెర్చ్ త్రూ మనము పర్సనాస్ని క్రియేట్ చేసుకోవాలి. పర్సనాస్లో మెయిన్గా ఫ్రస్ట్రేషన్స్, గోల్స్ ఉంటాయి. నా ప్రీవియస్ వీడియోలో పర్సనాస్ అనేటివి ఒక సపరేట్ వీడియో చేసిన, ఆ పర్సనాస్ ఎందుకు క్రియేట్ చేయాలో కూడా చెప్పాను. సో ఈ పర్సనాస్ని మనం ఫ్రస్ట్రేషన్స్, గోల్స్, ఇలా వాళ్ళ యొక్క డెమోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క పేరాగ్రాఫ్ అనేది చిన్న, వాళ్ళ యొక్క డైలీ రొటీన్, వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ రాయాలి కొద్దిగా. తర్వాత ఫ్రస్ట్రేషన్, గోల్స్, మెడిటేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ పైన ఫ్రస్ట్రేషన్, గోల్స్, ఇలా మనము రాసి పర్సనాస్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంపతి మ్యాప్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, చేసేది ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటి అనేది రాసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు అనుకున్నా, ఒక ఎగ్జాంపుల్ ఫాస్ట్గా చెప్తా. ఐఎమ్ ఆల్వేస్ స్ట్రెస్డ్, నేను స్ట్రెస్ అవుతున్నా ఎందుకంటే ఎక్టిక్ పని వల్ల. నేను మెడిటేషన్ క్లాస్కి పోవాలా వద్దా అని
థింక్ చేస్తున్నాను అన్నట్టు. డస్ ఇగ్నోర్ చేసేది నేను మెడిటేషన్ చేయాలి, ఏం చేయాలి. నెక్స్ట్ ఫీల్ డ్రైన్ అండ్ స్ట్రెస్ డ్యూ టు బ్యాడ్ రొటీన్. ఇట్లా మనము ఇవి ఫిక్షనల్గా రాసుకోవాలి మనం ఆఫ్టర్ రీసెర్చ్ తర్వాత. నెక్స్ట్ యూజర్ జర్నీ. మనం ఒక యూజర్ని సపోజ్ యూజర్ జర్నీ అనేది ఫిక్షనల్గా మనమే క్రియేట్ చేయాలి. నేను ఒక యూజర్ని ఈ అప్లికేషన్కి ఎట్లా నావిగేట్ కావాలి, ఈ నావిగేషన్ త్రూ మనం ఎట్లా మెడిటేషన్ చేయాలి, ఈ మెడిటేషన్ త్రూ నాకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది ఈ యూజర్ జర్నీ రూపంలో మనం ఒక ప్లాన్డ్గా ఒక స్కెలిటన్ లాగా ఇట్లా గీసుకోవాలి మనం. దాన్ని యూజర్ జర్నీ అంటారు. నెక్స్ట్ ఇనిషియల్ ఐడియాస్. ఈ ఐడియాస్ని మనము టాస్క్ ఫ్లోలో పెట్టుకోవాలి. టాస్క్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ అప్లికేషన్, నెక్స్ట్ స్ప్లాష్ స్క్రీన్ వస్తుంది, తర్వాత సైన్ అప్, తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. హోమ్ స్క్రీన్లో హోమ్ మెడిటేట్, మ్యూజిక్ లైబ్రరీ, టైమర్, ప్రొఫైల్, ఇవి 5 ఆప్షన్ అనేటివి మెయిన్ నావిగేషన్ అన్నట్టు. వెబ్ అప్లికేషన్ ఏమో నావిగేషన్ బటన్స్ అంటారు, మొబైల్కి వచ్చేసరికి ఏమో ట్యాబ్ బార్ అంటారు. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ట్యాబ్ బార్లో హోమ్, మెడిటేట్, మ్యూజిక్ లైబ్రరీ, టైమర్, ప్రొఫైల్. నెక్స్ట్ హోమ్ పేజ్లో ఏమేమి ఉండాలి, ఫీచర్స్, మెడిటేషన్లో ఏమేమి ఫీచర్స్ ఉండాలి, మనం ఇట్లా సిగ్రిగేట్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత కార్డ్ సార్టింగ్. తర్వాత సేమ్ యూజర్ రీసెర్చ్లో కార్డ్ సార్టింగ్ అనేది వన్ ఆఫ్ ద పాయింట్. సో నేను ఈ పాయింట్స్ పెట్టబోతున్నాను. మీరు హోమ్ పేజ్లో ఏ పాయింట్స్ ఉండాలో కొద్దిగా కార్డ్ సార్టింగ్ త్రూ చెప్పండి అంటే వాళ్ళు చూజ్ చేసుకుంటారు. హోమ్లో ఏమేమి ఉండాలి, మెడిటేషన్లో ఏమేమి ఉండాలి, మ్యూజిక్ లైబ్రరీలో ఏమేమి ఉండాలి అనేటివి చూజ్ చేస్తారు యూజర్స్ని. ఒక 4-5 మెంబర్స్ని యూజర్స్ని ఒక రూమ్లో లేదా క్యాబిన్లో కూర్చోబెట్టి ఈ ఫీచర్స్ని ఒక కార్డ్స్లో రాసి హోమ్ పేజ్లో ఏమేమి ఉండాలో వాళ్ళతో మనం డిస్కస్ చేసి ఇట్లా మనం సెగ్రిగేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఒక్కొక్క పేజ్లో ఏమేమి యాక్షన్స్ ఉంటాయి, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా చూపించాలి, ఆ ఇన్ఫర్మేషన్ని యూజర్ ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. సపోజ్ లాగిన్లో నీకు యూజర్ హ్యాస్ టు ఫిల్ యూజర్ నేమ్, పాస్వర్డ్, then forgot password, sign up, then I can log in through Facebook, Twitter, Google. ఇలాంటివన్నీ మనం క్లియర్గా రాసి చూపించాలి ఒక లాగిన్ పేజ్లో ఇన్ఫర్మేషన్ ఇది ఉంటుందని. దాన్ని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ రూపంలో మనం ఇట్లా రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్గెట్ అబౌట్ ఇది కలర్స్ అనేటివి ఇప్పుడు రావు. వైర్ ఫ్రేమ్స్ తర్వాత మనము డిజైన్కి వెళ్తాం కాబట్టి అప్పుడు చెప్తా. నెక్స్ట్ వైర్ ఫ్రేమ్స్ గీయాలి. లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ నుంచి ఫస్ట్ పేపర్ పైన గీసుకొని తర్వాత యాక్చువల్ వైర్ ఫ్రేమ్స్ బై యూజింగ్ అడోబ్ XDR, ఫిగ్మా. ఈ వైర్ ఫ్రేమ్స్ అనేటివి ఇట్లా గీసుకోవాలి. ఈ వైర్ ఫ్రేమ్స్ అనేటివి ఇప్పుడు ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదు, డైరెక్ట్ విజువల్ డిజైన్స్లోనే నీకు చెప్తాను. ఇట్లా వైర్ ఫ్రేమ్స్ అనేటివి బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో ఉంటాయి. నెక్స్ట్ వైర్ ఫ్రేమ్స్ తర్వాత విజువల్ డిజైన్స్. ఈ విజువల్ డిజైన్స్కి ముందు మనం కలర్స్ని డిఫైన్ చేసుకోవాలి. కలర్స్ అండ్ లోగోస్, ప్రైమరీ కలర్స్ ఏంటి, అందులో ఫాంట్స్ ఏం యూజ్ చేస్తున్నావు, ఇవి డిఫైన్ చేసుకొని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఫైనల్ స్క్రీన్లో ఫస్ట్ నీకు స్ప్లాష్ స్క్రీన్ ఒక 2-3 సెకండ్స్ వస్తుంది. నెక్స్ట్ స్ప్లాష్ స్క్రీన్ తర్వాత నీకు ఆన్బోర్డింగ్ స్క్రీన్స్లో ఈ ప్రోడక్ట్ యొక్క మెయిన్ స్క్రీన్స్ అనేవి స్క్రాల్ అవుతాయి. లాగిన్ క్లిక్ చేయగానే లాగిన్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, లేదా లాగిన్ లేకపోతే నువ్వు సైన్ అప్ అయిపోతావు. వన్స్ లాగిన్ అయిపోయాక నేను పర్సనలైజేషన్ అంటారు. నీకు ఏం కావాలి, స్ట్రెస్, నీకు వెయిట్ పైన, అంటే దీంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి. నీకు వెయిట్ పైన టాపిక్స్ కావాలి అనేటివి మనం ఇక్కడ యూజర్కి చూజ్ సెలెక్ట్ చేసుకునేటట్టు మల్టిపుల్ చాయిస్. ఈ స్ట్రెస్ అనేది సెలెక్టెడ్ మోడ్, హెల్త్ అనేది నాట్ సెలెక్టెడ్ అన్నట్టు. ఇట్లా నాకు యాజ్ ఏ యూజర్గా నాకు స్ట్రెస్, మెడిటేషన్, స్లీప్, యాంగ్జైటీ, బ్రీత్, ఫోకస్, ఈ టాపిక్స్ పైన నాకు డాష్ బోర్డ్ అండ్ డేటా కావాలన్నప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనము ముందుకెళ్తే డాష్ బోర్డ్ అనేది వాటిపైన నీకు డేటా చూపిస్తుంది. ఈ డాష్ బోర్డ్లో చెప్పా కదా, ఇది హోమ్ పేజ్లో ఏమేమి ఉండాలి, రిలాక్స్, స్లీప్, స్ట్రెస్, బ్రీత్, యాంగ్జైటీ, ఏవేవైతే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నానో అవి హోమ్ పేజ్లో చూపిస్తా. దాని రిలవెంట్ డేటా ఇక్కడ ఉంటుంది. రిలాక్స్ క్లిక్ చేసినప్పుడు రిలాక్స్ రిలవెంట్ వీడియోస్ ఆర్ ఆడియోస్ వస్తాయి. అండ్ బ్రీత్ క్లిక్ చేసినప్పుడు బ్రీత్ రిలేటెడ్, అంటే మెడిటేషన్ రిలేటెడ్ ఆడియో ఆర్ వీడియోస్ వస్తాయి, లేదంటే ఏదైనా కోర్సెస్ వస్తాయి. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మెడిటేషన్. ఇక్కడ మెడిటేషన్ అనే ట్యాబ్ బార్లో మెడిటేషన్ అనే ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు
మెడిటేషన్ పేజ్కి వస్తే మెడిటేషన్లో బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ ఉంటాయి. బిగినర్ అయితే ఏమేమి ఉన్నాయి సెషన్స్, దాంట్లో కోర్సెస్ ఏమేమి ఉన్నాయని మనం ఇట్లా పెట్టుకోవాలి. సపోజ్ సెషన్ ఉంది 7 days ఇది వీడియో క్లిక్ చేసుకున్నప్పుడు నువ్వు ఆ రిలవెంట్ వీడియో డీటెయిల్స్కి వెళ్ళి అక్కడ నువ్వు ఆ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేసుకుంటావు. నెక్స్ట్ మ్యూజిక్ లైబ్రరీ క్లిక్ చేసినప్పుడు మ్యూజిక్ లైబ్రరీలో స్పిరిచువల్ వీడియోస్ పెడతావా లేదంటే స్పిరిచువల్ ఆడియోస్ పెడతావా అనేది నీ ఇష్టం. ఇలా మనం ప్లాన్ చేసుకున్నాం. సపోజ్ నేను న్యాచర్ క్లిక్ చేసినప్పుడు న్యాచర్లో ఉన్న ప్లేలిస్ట్ లేదా ఎలా ఉండాలి, ప్లేని క్లిక్ చేసినప్పుడు ఆడియో కానీ వీడియో కానీ ఎట్లా ప్లే అవ్వాలనేది ఇక్కడ చూపించిన. నెక్స్ట్ మెడిటేషన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బ్రీతింగ్ టైమర్ ఆన్ అవుతుంది, ఎంతసేపు మెడిటేట్ చేస్తావు అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నా పర్సనల్ డాష్బోర్డ్, టోటల్ డ్యూరేషన్ ఎంతసేపు చేసినావు, లాంగెస్ట్ సెషన్ ఉంది, యావరేజ్ డ్యూరేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది డాష్బోర్డ్. ఈ విధంగా మనము ఒక అప్లికేషన్ని బిగినింగ్ టు ఎండ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది బై యూజింగ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్. అంతా కంప్లీట్ అయిపోయినాక నువ్వు ఫైనల్గా ఛాలెంజెస్ ఏం చేసినావు, ఏం నేర్చుకున్నావు. ఛాలెంజెస్ ఏంటంటే నేను 2 weeks షార్ట్ టర్మ్ బట్ నేను కంప్లీట్ చేసిన. దెర్ వర్ టైమ్స్ వెన్ ఐ లాస్ట్ మై మోటివేషన్. ఇలాంటి కొద్దిగా 2 weeks సరిపోలేదు, నేను స్ట్రెస్ ఫీల్ అయినా, బట్ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని బ్రీత్ అండ్ రికలెక్ట్ మై థాట్స్ ఆల్వేస్ హెల్ప్. అంటే కొద్దిగా రిలాక్స్ అవుతూ ఎక్కువ ఫోకస్ దీనిపైన చేస్తూ నేను ఛాలెంజింగ్గా తీసుకొని కంప్లీట్ చేసిన. ఏం నేర్చుకున్నాను, ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ యూజర్స్, ఫీడ్బ్యాక్ ఫ్రమ్ క్లయింట్స్ అండ్ డిజైన్ టూల్స్ వాడిన, కొత్తగా నేర్చుకున్నా, ఇలాంటివన్నీ రాసుకొని లాస్ట్కి థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టాలి. ఇట్లా స్క్రీన్స్ అని పెట్టుకొని థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టి నీ కేస్ స్టడీస్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏ కేస్ స్టడీ అయినా బిగినింగ్ టు ఎండ్ వరకు ఎట్లా కంప్లీట్ చేసినావు, ఎలా కంప్లీట్ చేసినావు అనేది క్లియర్ కట్గా ఉంటే ప్రతి ఇంటర్వ్యూలకు కానీ మీ మేనేజర్లకు కానీ మీ క్లయింట్లకు కానీ అర్థమవుతుంది. ఏ డిజైనింగ్ అయినా డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. అప్పుడే డిజైన్ అనేది యూజర్ ఫ్రెండ్లీ, యాక్సెసిబిలిటీ తోటి పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. ఇదే డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అండ్ కేస్ స్టడీ అంటారు. ఇట్లా కేస్ స్టడీస్ని ఒక 2-3 కేస్ స్టడీస్ని బిహాన్స్లో పెట్టడం వల్ల దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. ఈ విధంగా కేస్ స్టడీస్ని చేస్తూ నీ బిహాన్స్లో కానీ డ్రిబ్బల్లో కానీ లేకుంటే నీ పర్సనల్ వెబ్సైట్లో కానీ పెట్టుకొని ప్రజెంటేషన్ చేయాలి. దాన్ని పోర్ట్ఫోలియో అంటారు, కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సో ఈ విధంగా నేను కంప్లీట్ చేసిన ఒక కేస్ స్టడీస్ మీద చెప్పా కదా, చాలా వీడియోస్ చేసిన, ఎట్లా కంప్లీట్ చేసిన, ఎలా టూల్స్ వాడినాను చెప్పాను. ఓన్లీ చెప్పడమే కాదు, చేసి కూడా చూపిస్తున్నాను. డైరెక్ట్ టూల్స్ ఎట్లా వాడాలి, అడోబ్ ఫిగ్మా. మీరు నా వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు ఏ కోర్స్కి వెళ్ళినా, ఆన్లైన్ కోర్స్కి వెళ్ళినా, ఆఫ్లైన్ కోర్సెస్కి వెళ్ళినా ఎవరైనా ఇదే ప్రాసెస్ యూజ్ చేసి మీకు చెప్తారు. వాళ్ళు 2-3 months 6 months అనే కోర్స్ పెట్టి ఇట్లా 2-3 ప్రాజెక్ట్స్ చెప్పి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తారు. ఎవరైనా చెప్పేది డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసే. సో this is what I would like to say for this video. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.